జరిగిన ఇష్యూకి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళే సైలెంట్ అయిపోయి చక్కగా కూర్చున్నారు. ఇక రీసెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ మీద నేను చేసిన ఒక వీడియోకి నాకు కామెంట్ వచ్చింది. ఇన్ని రోజులు ఆ పికిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమో అనుకున్నాను గానీ ఈ కమెంట్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ కమెంట్ పెట్టింది అక్కనో అన్ననో తెలియదు గానీ ఇక వీళ్ళని సార్ మీరు మేడం అని అడగాల లేకుంటే మేడం మీరు సార్ అని అడగాల కూడా అర్థమైతలేదు. ఈ రిప్లై మాత్రం నీకే ఇస్తున్నా. జనరల్లీ నేనైతే కమెంట్స్ కి అస్సలు రిప్లై ఇవ్వను. గిట్లా వీడియో చేసైతే అసలుకే పెట్టా. కానీ ఇందులో ఒక పాయింట్ అన్నావు చూడు, ఆ పాయింట్ గురించి అయినా నేను మాట్లాడాలి నీతో. నువ్వు పెట్టిన కమెంట్ ఏందక్క, నీకు పికిల్స్ మీద చేసే గట్స్ ఉన్నాయి కానీ బెట్టింగ్ యాప్స్ స్కామ్స్ అండ్ హెచ్సియు కాంట్రవర్సీ మీద గట్స్ లేవు ఎందుకు చెల్లాయి? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ స్కామ్స్ గురించి నాకైతే జీరో నాలెడ్జ్. ఇట్లా సగం సగం తెలుసుకుని వీడియోలు పెట్టుడు కంటే పెట్టకుండా ఉండడే బెటర్ అని నా ఒపీనియన్. కానీ ఎవరైతే యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి స్కామ్లు చేసిరో యూట్యూబ్ లో గట్టిగానే మోగుతుంది వాళ్ళకి. ఇక హెచ్సియు కాంట్రవర్సీ గురించి మాట్లాడాలంటే నువ్వు కమెంట్ పెట్టినంత ఈజీ కాదు ఒక వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసుడు అంటే. అయినా గది అంత పెద్ద ఇష్యూ. నువ్వు కమెంట్ పెట్టినంత టైంలో దాని గురించి ఇన్ఫర్మేషన్ వెతికి వీడియో చేయలేను కదా. అయినా నేను ఎట్లాంటి వీడియోలు చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేయాలో మాకు బాగా తెలుసు. ఇంకొకటి ఏమన్నావమ్మ పెద్దక్క, ఒక గర్ల్ లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావంట. వాళ్ళ లైఫ్ ఆల్రెడీ వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు, మధ్యలో నేను చేసేదేముంది? ఒకవేళ నేను వాళ్ళ గురించి వీడియో తీసి పెట్టుడు తప్పైతే నువ్వు నాకు ఈ కమెంట్ పెట్టుడు కూడా తప్పే. ఇక ఈ పాయింట్ కోసమే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నీకు డాడీ పోయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే అప్పుడు ఈ వీడియోస్ ఆపేస్తావా లేదా అంట. ఓకే, వాళ్ళ ఫాదర్ లేరు, లేని ఫాదర్ కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు వాళ్ళ సైడ్ మాట్లాడితే, నాకున్న ఫాదర్ గురించే నువ్వు ఇంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నీతోని నేనెంత మాట్లాడాలి? ఆడపిల్ల అని చెప్పి ఆమెకి సపోర్ట్ చేసుకుంటా నువ్వు నాకు ఈ కమెంట్ పెడితే నేను కూడా ఆడపిల్లనే, మరి నిన్నేమనాలి? నెక్స్ట్ ఏంటి, ఆ పికిల్స్ మాఫియా పేటిఎం బ్యాచ్ నువ్వు కర్మ విల్ రిటర్న్ అక్కో అంట. ఇంతవరకు నా ఛానల్లో ఆ పికిల్ బిజినెస్ పెట్టుకున్న ఒక యూట్యూబ్ ఛానల్ గురించి నేను అసలు మాట్లాడనే లేదు. పచ్చళ్ళు కొననికి మెసేజ్లు పెడితే అంత బూతులు తిట్టిరని చెప్పి వీళ్ళకి న్యాయం చేయనికి యూట్యూబ్ అంతా ఫైట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆమెకి అగేన్స్ట్ గా వీడియోలు పెట్టేటోళ్ళందరూ పికిల్స్ మాఫియా పేటిఎం బ్యాచ్లు అనుకుంటున్నావా ఏంది? ఈ కమెంట్ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే కర్మ విల్ రిటర్న్ అక్కో అంట. కరెక్టే నాన్న బంగారం, కర్మ రిటర్న్ అయింది కాబట్టి వీళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఇట్లుంది. ఇంత ఇష్యూ అయింది, ఆడపిల్లలు ఇట్లా మాట్లాడు తప్పు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో, న్యూస్ ఛానళ్ళల్లో. అంత పెద్ద ఇష్యూ చేసి ఏం తెలియనట్టు ఇట్లా హార్ట్లెస్ గా సారీ చెప్తే ఎవరు యాక్సెప్ట్ కూడా చేస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అయినా సరే ఏమి సారీ చెప్పిన వెంటనే ఎవరైతే ఫైట్ చేసారో వాళ్ళందరూ సరేలే పాపం పోంతి అని వదిలేసినారు. అసలు అవన్నీ కాదు, నువ్వు ఈ కమెంట్ పెట్టడానికి నువ్వేమైనా అలేఖ్య చిట్టి పికిల్స్ దగ్గర పేటిఎం బ్యాచ్ ఏంది? అయినా అసలు నువ్వెవరో తెలియదు, నువ్వు అసలు మేలా ఫీమేలా కూడా క్లారిటీ లేదు. నీ ఐడెంటిటీ ఏందో పక్కనోళ్ళకి చెప్పలేనంత దమ్ము నీకు లేదు, కానీ నువ్వు నా దమ్ము గురించి వచ్చి మాట్లాడుతున్నావు అక్క. సారీ, అక్కనో అన్ననో తెలియదు, ఇక నువ్వేందో నీకే తెలుసు కాబట్టి నువ్వే ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. ఆయన గిట్ల ఒక ఇష్యూ మీద వీడియో చేసుడు తప్పంటే ఆ వీడియో కింద కమెంట్ చేసుడు కూడా తప్పే. గిట్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కమెంట్లు పెడితే 1 kg నరాలు తీసేసిన ప్రాన్ పికిల్ పంపిస్తుర్రంట. మరి నీకు వచ్చిందా లేదా? వచ్చిందో లేదో కమెంట్లో ఎప్పుడు అస్సలు మర్చిపోకు. నేనైతే నీ కమెంట్ కోసం మస్తు వెయిట్ చేస్తా. ఇంకొకసారి ఇట్లా ఒక ఇష్యూ మీద అందరూ ఫైట్ చేస్తుంటే దానికి అగేన్స్ట్ గా కమెంట్లు పెడితే మాత్రం అస్సలు మంచిగా ఉండదు.